విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లో 9 గోల్డెన్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. నవగ్రహాల చుట్టూ 9 రౌండ్స్ తిరుగుతుంటాం కదా. అక్కడ గుడిలో ఉండే నవగ్రహాలు 9 ఈక్వల్ గా, ప్రతి గ్రహం ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఒక 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఉన్నాయి. ప్రతి సెంటెన్స్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. చూద్దాం. ముందుగా నేను ఆ 9 సెంటెన్సెస్ ని చదువుతాను. 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. నంబర్ 1 ఐ గో అని ఉంది, అంటే నేను వెళ్తాను. ఐ వెంట్ అని ఉంది, అంటే నేను వెళ్ళాను. ఐ విల్ గో ఉంది, అంటే మళ్ళీ నేను వెళ్తాను. ఐ గో అంటే నేను వెళ్తాను. ఐ విల్ గో అంటే కూడా నేను వెళ్తాను. ఐ వెంట్ అని ఉంది, అంటే నేను వెళ్ళాను. ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్, నేను వెళ్తూ ఉంటిని. ఐ విల్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. చూడండి, ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటిని. ఐ విల్ బి గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఐ హ్యావ్ గాన్, నేను వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళి ఉంటిని. ఐ విల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉంటాను. సరే, ఇప్పుడు ముందుగా ఈ 3 చూద్దాం. ఐ గో ఎప్పుడు అనాలి, ఐ వెంట ఎప్పుడు అనాలి, ఐ విల్ గో ఎప్పుడు అనాలో చూద్దాం. ఐ గో అని ఉంది ఇక్కడ. ఐ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపం ఉంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే, బాగా వినండి. అక్కడ ఐ గో ఉంది కదా, ఐ గో ఉండొచ్చు, వీ గో ఉండొచ్చు, యూ గో ఉండొచ్చు, దే గో ఉండొచ్చు, హీ గోస్ ఉండొచ్చు, షీ గోస్ ఉండొచ్చు. ఇక్కడ వాక్యము ఐ గో మాత్రమే ఉంది. ఓన్లీ ఐ తోటి కాకుండా 9 సెంటెన్సెస్ కాబట్టి 9 సబ్జెక్ట్స్ చేత నేర్చుకోండి మీరు. ఐ గో 9 సబ్జెక్ట్స్ ప్లాన్ చేద్దాం. ఐ గో, వీ గో, యూ గో, దే గో, హీ గోస్, షీ గోస్. 6 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. రాజు గోస్ 7 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. రాణి గోస్ 8 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. మై ఫ్రెండ్ గోస్ 9 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. చూసారా, ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ లో ఏ వాక్యం తీసుకున్నా 9 సబ్జెక్ట్స్ చేత నేర్చుకుందాం మనం. 9 సబ్జెక్ట్స్. ఐ ఉన్నప్పుడేమో ఐ గో అంటే నేను వెళ్తాను. వీ ఉంటే వీ గో, యూ ఉంటే యూ గో, దే ఉంటే దే గో, హీ ఉంటే హీ గోస్, షీ ఉంటే షీ గోస్. రాజు ఉంటే రాజు గోస్, రాణి ఉంటే రాణి గోస్, మై ఫ్రెండ్ ఉంటే మై ఫ్రెండ్ గోస్. చూడండి, మరి ఐ దే ఉన్నప్పుడు గో ఉంది, మై ఫ్రెండ్స్ ఉన్నప్పుడు గో ఉంది. మరి రాజు వచ్చినప్పుడు గోస్ వచ్చింది, రాణి వచ్చినప్పుడు గోస్ వచ్చింది, మై ఫ్రెండ్ వచ్చినప్పుడు గోస్ వచ్చింది. మరి కొన్ని సందర్భాలలో గో అంటున్నాం, కొన్ని సందర్భాలలో గోస్ అంటున్నాం. మరి ఎప్పుడు వర్బుకి ఇట్లా ఎస్ కానీ ఐఎస్ వస్తుందంటే, చూడండి, ఐ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే, అంటే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. ఐ గో, వీ గో, యూ గో, దే గో. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అక్కడ ఉండే వర్బుకి ఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. హీ గోస్, షీ గోస్, రాజు గోస్, రాణి గోస్, మై ఫ్రెండ్ గోస్. ఇలా అయితే మనకు ఒక డౌట్ ఏంటంటే, అసలు ఈ సబ్జెక్ట్ వెంటనే గో ఉంది కదా, అంటే V1 ఉంది కదా. మెయిన్ డౌట్ ఏంటంటే, సబ్జెక్ట్ వెంటనే అసలు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలనేది పాయింట్ ఇక్కడ. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలి అనేదే విషయం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ వీ షుడ్ యూజ్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే మళ్ళీ చేసే పనులను తెలియజేసే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ వెంటనే V1 ఇప్పుడు వాడాలి అంటే, ఇంగ్లీష్లో ఎన్ని లక్షల వాక్యాలు రాసినా సరే సబ్జెక్ట్ తీసుకున్న వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఏ సందర్భంలో వాడాలి అంటే, ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను, లేదా రెగ్యులర్గా చేస్తాను, లేదా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అంటుంటాం. అంటే వీటన్నిటికీ ఒక యూనివర్సల్ హెడ్డింగ్ ఏంటంటే, టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. యాక్షన్ అంటే వర్క్. ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటుంటాం. అంటే వీటిని రిపీటెడ్ యాక్షన్స్ అంటారు. మళ్ళీ చేసే పనులను ఇంగ్లీష్లో చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎగ్జాంపుల్స్, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను, ఇది మళ్ళీ చేసే పనే కదా. ఐ వాచ్ అనాలి అప్పుడు. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వర్బ్ తీసుకొని చెప్తాం. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, ఐ గో టు జిమ్ ఎవ్రీడే అనాలి. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను కదా, అంటే ప్రతిరోజు చేసే పని అంటే రిపీటెడ్ యాక్షన్ కదా. నెక్స్ట్, నేను సండే చర్చ్కి వెళ్తాను,
ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే, లేదా టెంపుల్కి వెళ్తాను, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. ప్రతి నెల నాకు ముంబై వెళ్ళే అలవాటు ఉంది అంటే ప్రతి నెల వెళ్తాను అంటే రిపీటెడ్గా చేసే పని. ఐ గో టు ముంబై ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. నేను ప్రతి సంవత్సరం లండన్ వెళ్తాను, ప్రతి సంవత్సరం లండన్ వెళ్ళే అలవాటు ఉంది నాకు, ఐ గో టు లండన్ ఎవ్రీ ఇయర్. ఇలా ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను, లేదా నాకు రెగ్యులర్ చేసే అలవాటు ఉంది అంటుంటాం. వీటన్నిటిని రిపీటెడ్ యాక్షన్స్ అంటారు. మళ్ళీ మళ్ళీ చేసే పనులను ఇంగ్లీష్లో తెలియజేసే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే V1 వాడాలి. మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ, ఉయ్, ఉదయ్, హీ, షిట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బ్ యొక్క మొదటి పని వెంటనే ఎప్పుడు వాడాలంటే రిపీటెడ్గా చేసే పనులు. ఏదైతే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అని మాట్లాడే సందర్భంలో మరి ఐ, ఉయ్, ఉదయ్ వచ్చినప్పుడేమో వర్బ్ ఇలాగే ఉండాలి. హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్బ్ కేస్ కానీ, ఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. ఇదండి ఒకటో గోల్డెన్ సెంటెన్స్ గురించి. నెక్స్ట్ గోల్డెన్ సెంటెన్స్ నెంబర్ 2, ఐ వెంట అని ఉంది. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రెండో రూపం ఉంది. మరి ఐ వచ్చినప్పుడు ఐ వెంట్, ఐ వస్తే ఐ వెంట్, ఉయ్ వస్తే ఉయ్ వెంట్, యూ వస్తే యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్, రాజు వెంట్, రాణి వెంట్, మై ఫ్రెండ్ వెంట్. ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బులో మార్పులు ఉండవు. సబ్జెక్ట్ తర్వాత V1 వచ్చినప్పుడేమో హీ, షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బుకి ఎస్ కానీ, ఎస్ కానీ చేరుస్తుంటాం, ఐఎస్ కానీ. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వర్బు ఎప్పుడైతే రెండో రూపంలో ఉంటుందో సబ్జెక్ట్ ఏది తీసుకున్న వర్బులో మార్పులు ఉండవు. అసలు ముందుగా ఈ సబ్జెక్ట్ వెంటనే వర్బు రెండో రూపాన్ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకుందాం మనం. ఐ వెంట అని ఉంది అంటే వర్బు రెండో రూపం. ఫ్రెండ్స్ బాగా వినండి. సబ్జెక్ట్ తర్వాత వర్బు యొక్క రెండో రూపాన్ని ఏ సందర్భంలో వాడాలి అంటే మనం గతంలో చేసిన పనులను తెలియజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న లైబ్రరీకి వెళ్ళాను, వెళ్ళడం అయిపోయింది కదా. నేను అంటే ఐ వెళ్ళాను కాబట్టి గో బికమ్స్ వెంట్. ఐ వెంట్ టు లైబ్రరీ ఎస్టర్డే. నేను మొన్న అమరావతి వెళ్ళాను, ఐ వెంట్ టు అమరావతి డే బిఫోర్ ఎస్టర్డే. నేను లాస్ట్ వీక్ చెన్నై వెళ్ళాను, ఐ వెంట్ టు చెన్నై లాస్ట్ వీక్. నేను లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళాను, ఐ వెంట్ టు ముంబై లాస్ట్ ఇయర్. ఇలా ఏదైనా సరే ఒక పని నేను గతంలో చేశాను అంటాను చూడండి. గతంలో అంటే గంట క్రితం చేసిన పని అయినా సరే, 10 రోజుల క్రితం చేసిన పని అయినా సరే, 10 వారాల క్రితం చేసిన పని అయినా సరే, 10 నెలల క్రితం చేసిన పని అయినా సరే, 10 సంవత్సరాల క్రితం చేసిన పని అయినా సరే, అంటే మనం పుట్టిన రోజు నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ చెప్పొచ్చు ఈ టెన్స్లో. అంటే ఈ వాక్యాన్ని వాడి ఈ రెండో గోల్డెన్ సెంటెన్స్ని ఎప్పుడు వాడాలంటే మనం పుట్టినరోజు నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ చెప్పొచ్చు వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, ఐ వెంట అనాలి. ఆమె వెళ్ళింది, షీ వెంట్, అతడు వెళ్ళాడు, హీ వెంట్, వారు వెళ్ళారు, దే వెంట్. ఏం పని చేసినా సరే గతంలో నేను ఒక పని చేశానంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడండి. నేను నిన్న ఒక సినిమా చూశాను, నేను అంటే ఐ కదా, ఐ వాచ్డ్ అనాలి. ఆమె చూస్తే షీ వాచ్డ్, అతడు చూస్తే హీ వాచ్డ్, వారు చూశారంటే దే వాచ్డ్. నేను నిన్న క్రికెట్ ఆడాను, నేను అంటే ఐ, ఆడడం అయిపోయింది కాబట్టి ప్లే బికమ్స్ ప్లేడ్. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, వి ప్లేడ్, యూ ప్లేడ్, దే ప్లేడ్, హీ ప్లేడ్, షీ ప్లేడ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. నేను నిన్న మార్కెట్లో కూరగాయలు తీసుకొని వచ్చాను, ఐ బ్రాట్ వెజిటేబుల్స్ అనాలి ఫ్రమ్ ద మార్కెట్. ఐ బ్రాట్, బ్రింగ్ బికమ్స్ బ్రాట్, బ్రింగ్ V1, బ్రాట్ V2. ఐ బ్రాట్ వెజిటేబుల్స్, ఆమె తెచ్చింది, షీ బ్రాట్, అతడు తెచ్చాడు, హీ బ్రాట్, వారు తెచ్చారు, దే బ్రాట్. నేను 2 days క్రితం ఫ్రెండ్ని కలిశాను, నా ఫ్రెండ్ని కలిశాను. నేను అంటే ఐ మెట్ మై ఫ్రెండ్ 2 days ago. ఇలా గతంలో చేసిన పనులను తెలియస్తుంది. ఏదైనా సరే ఒక పని నిన్న చేశాను, మొన్న చేశాను, పోయిన వారం చేశాను, పోయిన నెల చేశాను, పోయిన సంవత్సరం చేశాను, 20 సెకండ్ల క్రితం చేశాను, 20 సంవత్సరాల క్రితం చేశాను. ఇలా గతంలో ఒక పని నేను చేశాను అని చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ వర్బ్ యొక్క రెండో రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వర్బ్ యొక్క రెండో రూపాన్ని ఎప్పుడు వాడాలి సబ్జెక్ట్ తర్వాత అంటే మనం గతంలో చేసిన పనులను తెలియజేయటకు ఏం పని చేసినా సరే వర్బ్ యొక్క రెండో రూపాన్ని అక్కడ రాయాలి. టైం కూడా మెన్షన్ చేయాలి. నేను నిన్న ఒక సినిమా చూశాను అంటే ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అనాలి. నేను లాస్ట్ వీక్ ఒక కారు కొన్నానంటే ఐ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్ అనాలి. నేను 10 days క్రితం ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యానంటే ఐ అటెండెడ్ ఏ ఫంక్షన్ 10 days ago. ఇలా మనం గతంలో చేసిన పనులను సమయంతో సహా చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు ముచ్చటగా మూడో గోల్డెన్ సెంటెన్స్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఇక్కడ ఐ విల్ గో అని ఉంది. చూద్దాం, అన్ని సబ్జెక్ట్స్ చేత చూద్దాం. ఐ విల్ గో, వీ విల్ గో, యూ విల్ గో, దే విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, మై రాజు విల్ గో, రాణి విల్ గో, మై ఫ్రెండ్ విల్ గో. ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ
సబ్జెక్ట్ వెంటనే విల్ వచ్చి V1 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే విల్ ప్లస్ V1 ఎప్పుడు వస్తుంది, అసలు విల్ తర్వాత V1 ఏ సందర్భంలో వాడాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విల్ ప్లస్ V1 రెండు కలిసి వచ్చాయి. విల్ గో, విల్ కమ్, విల్ ప్లే, విల్ వాచ్, విల్ రైట్, విల్ రీడ్, విల్ ప్లే. విల్ తర్వాత V1 ఏ సందర్భంలో రావాలో చూద్దాం. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేసే సందర్భంలో విల్ వచ్చి V1 రావాలి. విల్ ప్లస్ V1 ఎప్పుడు రావాలంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ముంబై వెళ్తాను. నేను అంటే ఐ విల్ గో అనాలి. ఆమె వెళ్తే షీ విల్ గో అనాలి. అతడు వెళ్తాడంటే హీ విల్ గో అనాలి. వారు వెళ్తారంటే దే విల్ గో అనాలి. మా ఫ్రెండ్ వెళ్తాడంటే మై ఫ్రెండ్ విల్ గో అనాలి. నా ఫ్రెండ్స్ వెళ్తారంటే మై ఫ్రెండ్స్ విల్ గో అనాలి. మీరు సబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు వర్బులో. ఇక్కడ ఐ యు దే హీ షిట్స్ తీసుకున్నా, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నా, ప్లూరల్ తీసుకున్నా ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండవు. సో విల్ వచ్చి V1 ఏ సందర్భంలో రావాలి ఫ్రెండ్స్ అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేసే సందర్భంలో విల్ వచ్చి V1 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, నన్ను ఎప్పుడు కలుస్తావు అని మిమ్మల్ని అడిగాడు. మీరు చెప్పాలనుకున్నారు నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. రేపు అంటే ఫ్యూచర్ కదా. ఇలా ఫ్యూచర్లో చేసే పనులను తెలియజేసేటప్పుడు మీకు టక్కున విల్ ప్లస్ V1 గుర్తుకు రావాలి. నేను రేపు నిన్ను కలుస్తాను అని చెప్పాలి. ఐ విల్ మీట్ యూ టుమారో అని చెప్పాలి. ఐ విల్ మీట్ యూ టుమారో. ఒకవేళ నిన్ను నెక్స్ట్ వీక్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ మంత్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ ఇయర్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్. ఇలా ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేస్తుంది. 20 ఏళ్ళ తర్వాత నేను ఇంగ్లాండ్ వెళ్తాను అన్నా, 20 సెకండ్ల తర్వాత ఇంటికి వెళ్తాను అన్నా ఐ విల్ గోనే వస్తుంది. ఇలా విల్ ప్లస్ V1 వాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 ఒకేసారి ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ ని ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఐ విల్ గో టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కు వెళ్తాను. అయిపోయింది. వీ చూద్దాం. వీ గో టు ఆఫీస్ ఎవ్రీడే మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాము. వీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మేము నిన్న ఆఫీస్కి వెళ్ళాము. వీ విల్ గో టు ఆఫీస్ టుమారో మేము రేపు ఆఫీస్కి వెళ్తాము. నెక్స్ట్ యూ సబ్జెక్ట్. యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. యూ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారు. యూ విల్ గో టు ఆఫీస్ టుమారో మీరు రేపు ఆఫీస్కి వెళ్తారు. దే చూద్దాం. దే గో టు ఆఫీస్ ఎవ్రీడే వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. దే వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే వారు నిన్న ఆఫీస్కి వెళ్ళారు. దే విల్ గో టు ఆఫీస్ టుమారో వారు రేపు ఆఫీస్కి వెళ్తారు. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. ఒక వర్బు ఓతో టెండ్ అయినప్పుడు ఈఎస్ చేర్చాలి. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. హీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అతడు నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. హీ విల్ గో టు ఆఫీస్ టుమారో అతడు రేపు ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళింది. షీ విల్ గో టు ఆఫీస్ టుమారో ఆమె రేపు ఆఫీస్కి వెళ్తుంది. 9 సబ్జెక్ట్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పటికే 6 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 7వ సబ్జెక్ట్ రాజు అనుకోండి. రాజు గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే రాజు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. రాజు వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే రాజు నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. రాజు విల్ గో టు ఆఫీస్ టుమారో రాజు రేపు ఆఫీస్కి వెళ్తాడు. నెక్స్ట్ రాణి గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే రాణి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. రాణి వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే రాణి నిన్న ఆఫీస్కి వెళ్ళింది. రాణి విల్ గో టు ఆఫీస్ టుమారో రాణి రేపు ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పటికి 8 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. మై ఫ్రెండ్ అనుకోండి. మై ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే నా ఫ్రెండ్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. మై ఫ్రెండ్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మా ఫ్రెండ్ నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. మై ఫ్రెండ్ విల్ గో టు ఆఫీస్ టుమారో మా ఫ్రెండ్ రేపు ఆఫీస్కి వెళ్తాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, టోటల్గా 9 గోల్డెన్ సెంటెన్సెస్లో మనం ఇప్పుడు 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. 3 గోల్డెన్ సెంటెన్సెస్ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటాం కదా. వర్బు యొక్క మొదటి పని వాడాలి. ఏదైనా సరే ఒక పని నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం చేశాను అంటాం చూడండి, వర్బు యొక్క 2వ పని వాడాలి. ఏదైనా ఒక పని ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేస్తాను అంటాం. అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు వీళ్ళొచ్చి V1 వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు టీవీ చూస్తా, ఐ వాచ్ అనాలి. నేను నిన్న టీవీ చూసాను, ఐ వాచ్డ్ అనాలి. నేను రేపు టీవీ చూస్తాను, ఐ విల్ వాచ్ అనాలి. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతా, ఐ ప్లే అనాలి. నేను నిన్న క్రికెట్ ఆడాను, ఐ ప్లేడ్ అనాలి. నేను రేపు క్రికెట్ ఆడతానంటే ఐ విల్ ప్లే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా అంటే ఐ టేక్. నేను నిన్న కాఫీ తీసుకున్నానంటే ఐ టుక్.
నేను రేపు కాఫీ తీసుకుంటానంటే ఐ విల్ టేక్. నేను ప్రతిరోజు డైరీ రాస్తానంటే ఐ రైట్. నేను నిన్న డైరీ రాశానంటే ఐ రోట్. నేను రేపు డైరీ రాస్తానంటే ఐ విల్ రైట్. ఇలా ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేస్తానంటే వర్బు మొదటి రూపాన్ని తీసుకోవాలి, సబ్జెక్ట్ వెంటనే. ఏదైనా ఒక పని నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం చేశానంటే సబ్జెక్ట్ వెంటనే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తానంటే సబ్జెక్ట్ వెంటనే విల్ తర్వాత V1 తీసుకోవాలి. సో ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ లో 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు కాబట్టి మిగతా 6 గోల్డెన్ సెంటెన్సెస్ కూడా నేర్చుకోండి మీరు. అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శ్రీ. నమస్కారం.